హైదరాబాద్ లోని రాణిగంజ్ డిపోలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో ప్రజలకు మరో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చినట్టయింది. 2030 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లో పొల్యూషన్ తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్ లో కూడా ఈరోజు ఈ ఈవీ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే 251 కోట్ల మంది దాదాపు 8,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలని ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా ఉద్యోగస్తులకు పిల్లలకు విద్యకు సంబంధించి అనేక రకాలుగా ఉపయోగపడ్డది. ఈ విధంగా ఆర్టీసీ అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తి సహకారము, మహిళలకు సాధికారికత కింద ఒక పథకం తీసుకొని ముందుకు పోవడంతో పాటు ఉచితంగానే కాక బస్సులకు యజమానులను కూడా చేసినటువంటి రాష్ట్రం తొలి రాష్ట్రం ఈ దేశంలో. కంప్లీట్ గా పొల్యూషన్ తక్కువ చేయడానికి మా శాఖ తరఫున పనిచేస్తున్నారు. ప్రధానమైనటువంటి పొల్యూషన్ కారణమైన రవాణా శాఖ వాహనాలకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే దాని సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం PM E-Drive కింద ఇచ్చినటువంటి దాదాపు 2,800 బస్సులు త్వరలోనే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామనే మాట